హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అమెజాన్ మరియు ఆన్లైన్లో కొనుగోలు చేయగల టాప్ 5 ఉత్తమ గేమింగ్ మానిటర్లను చూపుతున్నాను. ప్రారంభించడానికి ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం బెల్ చిహ్నంపై క్లిక్ చేయండి. మీరు వివరణలో ఇచ్చిన లింక్ల నుండి ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. మెరుగైన అభివృద్ధి కోసం మీరందరూ మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. మేము మరింత ఉత్తేజకరమైన వీడియోలతో ఖచ్చితంగా తిరిగి వస్తాము. కాబట్టి ప్రారంభిద్దాం. ASUS ROG Swift P27Q అనేది 4K పిక్సెల్ రిజల్యూషన్ IPS LCD ప్యానెల్ మరియు NVIDIA యొక్క GSYNC టెక్నాలజీతో కూడిన ప్రీమియం 27N గేమింగ్ మానిటర్. ఈ కలయిక పదునేన కనిపించే అధిక నాణ్యత చిత్రాలను జోడించాలి. అవి వీలైనంత సాఫీగా పంపిణీ చేయబడతాయి, చిరిగిపోవడం లేదా నత్తిగా మాట్లాడటం లేదు. అయితే ఇది హై స్పీడ్ గేమింగ్ మానిటర్ కాదు. LCD ప్యానెల్ 60 Hz వరకు మాత్రమే రన్ అవుతుంది. ఫలితంగా అంతిమ పోటీతత్వం తర్వాత ఉన్నవారు మరెక్కడా చూడాలనుకోవచ్చు. అయితే గొప్ప చిత్ర నాణ్యత మరియు మృదువైన గేమింగ్ను అందించే డిస్ప్లే కోసం ASUS P27Q ఒక గొప్ప ఎంపిక. P27Q యొక్క మొత్తం రూపకల్పనతో ASUS మంచి పని చేసింది. ఇది గేమింగ్ ఉత్పత్తికి సంబంధించిన కొన్ని క్లాసిక్ హాల్మార్క్లను కలిగి ఉంది, కానీ వాటిని సహేతుకమైన క్లాసీ పద్ధతిలో చేర్చడానికి నిర్వహిస్తుంది. బేస్పై ASUS గేమింగ్ లోగో, స్టాండ్పై చమత్కారమైన కోణీయ నమూనా మరియు పదునైన కోణాలను పదేపదే ఉపయోగించడం ద్వారా ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంది. ఇది ఒక సాధారణ మాట్ బ్లాక్ ప్లాస్టిక్లో పూర్తి చేయబడింది, కాబట్టి ఇది అన్ని గ్యారిష్గా కనిపించదు. అన్ని కనెక్టివిటీ మరియు ఎలక్ట్రానిక్లను ఉంచడానికి అవసరమైన దశను దాచిపెట్టిన పదునైన ఏటవాలు వైపులా, ముఖ్యంగా వెనుక భాగం బాగా ఆలోచించబడింది. LANWARE ప్రపంచంలోని మొట్టమొదటి క్వాంటమ్ డాట్ LED గేమింగ్ మానిటర్ను రూపొందించడానికి 2 అత్యంత డిమాండ్ ఉన్న మానిటర్ సాంకేతికతలను విలీనం చేసింది. కొత్త LANWARE 34 CURVD QD LED గేమింగ్ మానిటర్ EDBLU3423DW కేవలం అద్భుతమైన వైబ్రేషన్ మరియు కాంట్రాస్ట్ను కలిగి ఉండదు. దాని అంతర్లీన స్క్రీన్ సాంకేతికత కారణంగా ఇది పరిశ్రమ మొదటి 0.1 ms గ్రే ప్రతిస్పందన సమయాలు, 175 Hz స్థానిక రిఫ్రెష్ రేట్ మరియు NVIDIA GSYNC ULTMT సర్టిఫికేషన్తో గొప్ప గేమింగ్ పెర్ఫార్మర్. EDBLU3423DW కోసం కీలకమైన సాంకేతిక లక్షణాలు ఎక్కువగా దాని నిర్మిత QD LED ప్యానెల్ నుండి వెలువడతాయి. ఈ 1800R కర్వ్డ్ డిస్ప్లే 3440x1440 పిక్సెళ్లను కలిగి ఉంది. ఇది 21:9 యాస్పెక్ట్ రేషియోను అందిస్తోంది మరియు దాని శక్తివంతమైన QD రంగులు మరియు ఇంకి LED బ్లాక్ల ద్వారా మెరుగుపరచబడిన లీనమయ్యే గేమింగ్ను అందించాలి. గేమర్లు అత్యంత జాగ్రత్తగా తనిఖీ చేసిన కొన్ని స్పెక్స్ ప్రతిస్పందన సమయాలు మరియు రిఫ్రెష్ రేట్లను వివరిస్తాయి. ఉదాహరణకు, LANWARE యొక్క EDBLU3423DW అనేది GSYNC ULTMT మానిటర్. ఇది QD LED ప్యానెల్ కోసం ప్రపంచంలోని మొట్టమొదటి 0.1 ms G2G ప్రతిస్పందన సమయాన్ని అందజేస్తుందని పేర్కొంది. అదనంగా ఈ WQHD డిస్ప్లే గరిష్టంగా 175 Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంది. పైన మేము కీలకమైన స్పెసిఫికేషన్లను వివరించాము, అయితే ఈ కొత్త గేమింగ్ ఫోకస్డ్ డిస్ప్లేకు మిమ్మల్ని వెచ్చించేందుకు అనేక సపోర్టింగ్ ఫీచర్లు ఉన్నాయి. LANWARE LGND 2.0 డిజైన్ భాష ఆధారంగా ఈ మానిటర్ యొక్క భౌతిక రూపాన్ని కొందరు ఇష్టపడతారు. కొంతవరకు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవడంతో పాటు స్టాండ్ ఎత్తు, వంపు మరియు స్వివెల్ కోసం సర్దుబాట్లను అందిస్తుంది, లేదా మీరు VSA మౌంట్ డిస్ప్లేను ఎంచుకోవచ్చు. LG ఒక కొత్త గేమింగ్ మానిటర్ను అందించింది మరియు అది ULTR GER1790Q గేమింగ్ ల్యాప్టాప్తో ప్రచారం చేస్తుంది. ULTR GER32GQ950 దాని పేరు సూచించినట్లుగా 32 అంగుళాల మానిటర్.
మానిటర్ గురించి ఎల్జీ ఇంకా మాస్ సమాచారాన్ని వెల్లడించలేదు, కానీ టీజర్ పేజీ కొన్ని వివరాలను అందిస్తుంది. ఎల్జీ ప్రకారం యుఎల్టీఆర్ GR 32GQ950 ADW అడ్వాన్స్డ్ ట్రూ వైట్ పోలరైజర్ టెక్నాలజీతో నానో ఐపీఎస్ ప్యానెల్ను కలిగి ఉంది. ఇది ఆఫ్ యాక్సిస్ వీక్షణ కోణాలను మెరుగుపరుస్తుంది. ప్రభావంలో ADW పోలరైజర్ ఐపీఎస్ గ్లో ఎఫెక్ట్ ని తగ్గించాలి, అయితే కొన్ని కోణాల నుండి రంగు కళఖండాలను కలిగిస్తుంది. అదనంగా మానిటర్ VS DSP-LVHR 1000 సర్టిఫికేట్ పొందిందని ఎల్జీ పేర్కొంది. దీని అర్థం DSP-LVHR బ్లాగ్ పోస్ట్లో స్పష్టం చేసింది. అంతేకాకుండా యుఎల్టీఆర్ GR 32GQ950 MS ప్రతిస్పందన సమయాలను GG మరియు 4K స్థానిక రిజల్యూషన్ను అందిస్తుందని ఎల్జీ పేర్కొంది. అలాగే ప్యానెల్ స్థానికంగా 144 హెర్ట్జ్ వద్ద నడుస్తుంది మరియు అవసరమైనప్పుడు 160 హెర్ట్జ్ వరకు ఓవర్క్లాక్ చేయగలదు. ఎల్జీ 120 హెర్ట్జ్ కోసం HDMI 2.1 పోర్ట్లను మరియు ప్రస్తుత తరం గేమ్ల కన్సోళ్లతో వేరియబుల్ రిఫ్రెష్ రేట్ VRR మద్దతును కూడా చేర్చింది. CS2022లో ACS 48 మెనస్ అంగుళాల PG48UQ లేదా 42 మెనస్ అంగుళాల PG42UQ పరిమాణంలో వచ్చే RG స్విఫ్ట్ LED గేమింగ్ మానిటర్ను ప్రకటించింది. ఇప్పుడు 48 మెనస్ అంగుళాలలు ఈ సమయంలో కొత్తవి కావు, కానీ 42 మెనస్ అంగుళాల పరిమాణం 2022 కోసం ఒక సరికొత్త ఆవిష్కరణ. ఎల్జీ ఈ వారంలో తన 42 మెనస్ అంగుళాల C2ని ప్రారంభించింది మరియు ఆసుస్ దీనిని స్వీకరించిన మొదటి కంపెనీ అని చెప్పారు. సారూప్య పరిమాణ మోడల్ దాని స్వంత ఉత్పత్తిలోకి. ACS ఈ మానిటర్ల కోసం విడుదల తేదీని లేదా ధరను పంచుకోలేదు, కానీ ల గురించిన సాధారణ నిరాకరణ మీకు తెలుసు, అవి చౌకగా ఉంటాయని ఆశించవద్దు. PG42Q 48 మెనస్ అంగుళాల మోడల్ వలె 4K 3840x2160 డిస్ప్లే ఆకట్టుకునే 1:00,000 నుండి 1 కాంట్రాస్ట్ రేషియో, మెరుపు వేగవంతమైన 0:1 మెస్ ప్రతిస్పందన సమయం, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 98%తో బిట్ కవరేజ్ కలిగి ఉంది. DCP-3 కలర్ స్పేస్ మరియు HDR10 మద్దతు. పోర్ట్ల పరంగా 2 పరిమాణాలలో 2 HDMI 2.1 పోర్ట్లు, 2 HDMI 2.0 పోర్ట్లు, 1 డిస్ప్లే పోర్ట్, జాక్, ఆడియో ఇన్పుట్లు మరియు USB హబ్ ఉన్నాయి. అదనంగా ఆసుస్ దాని డిస్ప్లేలు యాంటీ గ్లేర్ అని మరియు మీరు ఉత్తమ రంగు ఖచ్చితత్వాన్ని చూసేందుకు మైక్రోటెక్చర్ కోటింగ్తో కప్పబడి ఉన్నాయని చెప్పారు. ఈ మానిటర్లు వేరియబుల్ రిఫ్రెష్ రేట్ మరియు ఆటో తక్కువ లేటెన్సీ మోడ్లకు కూడా మద్దతు ఇస్తాయి. ఈ రెండు మీరు ఖచ్చితంగా మానిటర్లో ఉండాలనుకుంటున్నారు. దీని ధర అంత ఎక్కువగా ఉంటుంది. సామ్సంగ్ ఇప్పుడు అతిపెద్ద వంపుతిరిగిన మీరు చూడవలసింది ఇది విశ్వసించదగిన PC మానిటర్లను తయారు చేస్తుంది. 2 వెజ్ ఎడిటర్లు ఇటీవల వారి బహుళ మానిటర్ సెటప్లను ఒకే 49 మెనస్ అంగుళాల SMCNG డివైసెస్తో భర్తీ చేశారు. కానీ ఈ రోజులో 49 అంగుళాల రియల్ ఎస్టేట్తో మీ క్షితిజ సమాంతర వీక్షణ ఫీల్డ్ను నింపడం ద్వారా కంపెనీ సంతృప్తి చెందలేదు. ఇది భారీ మానిటర్ను నిలువుగా తిప్పడానికి మిమ్మల్ని అనుమతించే ప్రత్యేక స్టాండ్తో మరింత పెద్ద 55 మెనస్ అంగుళాల వంపు స్క్రీన్ను వెల్లడిస్తోంది, కాబట్టి స్క్రీన్ కుడివైపుకి వంగి ఉంటుంది మీ తలపై. దీనిని సామ్సంగ్ ఒడిస్సీ ఆర్క్ అని పిలుస్తారు మరియు కంపెనీ దీనిని నిజమైన ఉత్పత్తిగా పిచ్ చేస్తోంది. ఇది సంవత్సరం 2వ భాగంలో యునైటెడ్ స్టేట్స్కు తీసుకురావాలని యోచిస్తోంది. ప్యానెల్ స్పష్టంగా క్వాంటమ్ డాట్ కలర్ మరియు మినీ LED బ్యాక్ లైటింగ్ను కలిగి ఉన్నప్పటికీ మా వద్ద ధర లేదా సంస్థ విడుదల తేదీ లేదు. ఒడిస్సీ ఆర్క్ గేమింగ్ ఉత్పాదకత, ఫ్యాషన్ స్టేట్మెంట్ లేదా పైన పేర్కొన్నవన్నీ లక్ష్యంగా పెట్టుకున్నారా అనేది కూడా స్పష్టంగా తెలియదు. ఒడిస్సీ ఆర్క్ అనేది ఇంటి వద్ద ఎడిటింగ్ నుండి గేమింగ్ వరకు ప్రతి పనిని చేసే వ్యక్తులకు అనువైన తదుపరి తరం మానిటర్. ఆర్క్ అనేది వక్ర 55 మెనస్ అంగుళాల డిస్ప్లే మరియు 16
9 యాస్పెక్ట్ రేషియోతో కొత్త ఇండస్ట్రీ లీడింగ్ గేమింగ్ డిస్ప్లే. హైట్ అడ్జస్టబుల్ స్టాండ్, పైవట్ మరియు టిల్ట్ ఫంక్షనాలిటీ, అధునాతన ఎర్గోనామిక్ డిజైన్తో పాటు ప్రతి గేమర్కు సరైన సౌకర్యాన్ని అందిస్తుంది.